ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేత మాచర్ల ఏసోబు సహా 8 మంది మృతి చెందారు. జగన్ అలియాస్ రణదేవ్ దాదా ఉన్నట్లుగా గుర్తించారు. కేంద్ర కమిటీ సభ్యుడు, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ ఇన్ఛార్జిగా ఏసోబు వ్యవహరించారు. మృతుడిది స్వగ్రామం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా టేకులగూడెంగా గుర్తించారు. మృతులు రణధీర్, కుమారి, శాంతి, శీలామడకం, గంగి ముచ్చుకి, కోనా మాధ్వి లలితలుగా గుర్తించారు. మృతులపై 5 లక్షల మంది 25 లక్షల వరకు రివార్డులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. శశిరేఖ, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పొచ్చు. దీనిలో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే దంతేవాడ, బీజాపూర్ సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పు జరిగినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలంలో ఎస్ఎల్ఆర్తో పాటు బోరు ఆయుధాలతో పాటు భారీ పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మాచర్ల యేసుబాబుతో సహా 8 మంది మృతి చెందారు. దాంట్లో అతనికి సంబంధించి చూస్తే అలియాస్ జగన్, అలియాస్ రణదేవ్ దాదా కేంద్ర కమిటీ సభ్యుడిగా, అట్లాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జిగా యేసుబాబు పనిచేయడం జరిగింది. మృత్యుడు స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా టేకులగూడెంకు చెందినట్లు తెలుస్తుంది. రణదేవ్ కు సంబంధించి కుమారి శాంతి, అట్లాగే శీల మండలం గంగికి సంబంధించిన ముచ్చకి, కోస, మాధ్వి లలితలుగా గుర్తింపు పొందారు. మృతులు ఇంకా పైన అట్లాగే 5 లక్షలకు సంబంధించిన ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ఉంది. కేంద్ర కమిటీ సభ్యులు ఉండడం నేపథ్యంలోనే భారీ ఎత్తున ఎన్కౌంటర్ అంటే కాల్పులు జరిగాయి. ఇట్లాగే దీనికి చూపిస్తే మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగానే భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు సంబంధించి వారిపైన కాల్పులు అంటే పోలీసుల పైన కాల్పులు జరిగిన వెంటనే దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఈ మొత్తం ఎన్కౌంటర్ జరిగిందనేది పోలీసులు తెలుపుతున్నారు. ఇంకా వీటికి సంబంధించిన ఏదైతే సమాచారం తెలియాల్సింది. ఇప్పటికి 9 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అట్లాగే మొత్తానికి 150 మందికి పైగా ఆగస్టు ఏదైతే ఉందో 29వ తేదీన కూడా నారాయణపూర్ జిల్లాలో అంబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కూడా 3 మహిళా మావోయిస్టులు గతంలో మృతి చెందడం జరిగింది. ఛత్తీస్గఢ్కు సంబంధించి చూస్తే ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో దాదాపు 150 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఏమైంది, మొత్తానికి మావోయిస్టులకు పోలీసుల మధ్య గత 2 నెలల నుంచి చూసుకుంటే వరుస మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు. అట్లాగే మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాల్గా మారిందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు 17,000 మంది బలయ్యారని అమిత్ షా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ సంబంధించిన అంతానికి బలమైన పకడ్బందీగా వ్యూహం అవసరం అన్నారు. అట్లా ఏదేమైనప్పటికీ మొత్తానికి మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది ఎక్కడికక్కడ నిర్వీర్యపరచడానికి సంబంధించింది. ఈ మధ్య కాలంలో నక్సల్కు సంబంధించిన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించిన 53% తగ్గుదల అయినట్లు తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాములు.